ముందు లేఅవుట్ క్రియేట్ చేసుకుందాం, మనకి ఎలా కావాలో అలా. సో ఇలా, లేదంటే ఇలా ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకుందాం మనం. ఓకే, సో మంచిగా ఒక డిజైన్ లాగా చేసేసుకోండి. మీకు ఏ లేఅవుట్ లో కావాలో ఆ లేఅవుట్ లో పెట్టేసుకోండి. అదే పిక్చరు, కాకపోతే ఫస్ట్ మీరు ఒక ఐడియా కోసం ఎలా ఉంటే బాగుంటుంది అనే ఐడియాతో కాన్సెప్ట్ డిజైన్ చేసుకోండి ఒకటి. ఓకే, సో ఓకే, సో మీ క్రియేటివ్ని బట్టి మీరు ఇలా ఒకటి ఏదన్నా షేప్స్ తో డిజైన్ చేసుకున్న తర్వాత, ఓకే మీకు ఇది నచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, క్లిక్ చేస్తారు, పిక్చర్ ఫార్మాట్ లోకి వెళ్తారు, చేంజ్ పిక్చర్ అంటారు. అంటే ఇక్కడ నేను చేంజ్ పిక్చర్ అనే కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా చేయాల్సి వచ్చింది. ఎప్పుడైనా మీరు ముందు డిజైన్ చేసుకున్నారు, లేదంటే షేప్స్ లో అన్ని సెట్ చేసుకున్నారు, తర్వాత ఒక్కొక్క దాని పిక్చర్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చేంజ్ పిక్చర్ అనే ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజైన్ అంతా సేమ్, అంటే ఈ అలైన్మెంట్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. జస్ట్ దిస్ డివైస్ లోకి వెళ్ళి, దిస్ డివైస్ కాదు, నేను ఆన్లైన్ నుంచి ఇన్సర్ట్ చేస్తాను స్టాక్ పిక్చర్. సో ఇలా మీరు మీకు కావాల్సిన పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ప్రతిసారి మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ టైల్ పొజిషన్ కరెక్ట్ గా ఉంటే ఓకే, లేదంటే అప్డేట్ చేసుకోండి. సో ఇలా మీకు చేంజ్ పిక్చర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఇంకా ఏ సందర్భంలో యూజ్ అవుతుందంటే, మీరు ఎప్పుడైనా యానిమేషన్ మొత్తం సెట్ చేసుకున్నారనుకోండి, ఫైనల్ గా మీరు ఒక పిక్చర్ నచ్చలేదు అనుకోండి, అప్పుడు కూడా చేంజ్ పిక్చర్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ యానిమేషన్ అనేది డిస్టర్బ్ కాదు, అలానే ఉంటుంది. సో ఓన్లీ పిక్చర్ మాత్రం ఇంటర్నల్ గా సేవ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. ఓకే.